హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో టెన్సెస్ గురించి చెప్పాలనుకుంటాను. ముఖ్యంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పాలనుకుంటాను. మన అందరికీ తెలుసు టెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. వీటిలో 4 ఉంటాయి అన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా ప్రెజెంట్ దాంట్లో 4 ఉంటాయి, ఫ్యూచర్లో 4 ఉంటాయి, పాస్ట్లో 4 ఉంటాయి. ఓకే, దీంట్లో ఇవి కనుక ఎలా ఉపయోగించాలని తెలుసుకోగలిగితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది టెన్సెస్ అనేది. మనం వరి కావాల్సిన పని లేదు. ఇది ఎంత చదివినా కానీ గుర్తుండదు అనేది అది అపోహ మాత్రమే. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా, నేను బీటెక్ చేసే టైంలో కూడా నాకు పెద్దగా ఏమీ రాదు. జస్ట్ ఇంగ్ ఫామ్ ఉపయోగించడం తప్ప ఏదైనా సరే నేను చేశాననే దానికి కూడా ఐఎమ్ డూయింగ్ అనేవాడిని. నాకు అనేది ఒకప్పుడు నాకు తెలిసేది కాదు. ఒకప్పుడు నాకు బీటెక్ కంప్లీట్ అయ్యి కూడా 12 years అయింది. తర్వాత జాబ్ టైంలో నేను ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా కాబట్టి నేర్చుకోగలిగాను. సో మీరు కూడా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలంటే నేను ఎలా నేర్చుకున్నానో మీకు ఆ విధంగానే చెబుతున్నాను. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మెయిన్ స్ట్రక్చర్ అనేది తెలియాలి. మనందరికీ తెలుసు సబ్జెక్ట్స్ అనేవి ఇంగ్లీష్లో 7 ఉంటాయి. అవి ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేది 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ, వి, యు, దే అనేది ఒక ఫ్యామిలీ అయితే హీ, షీ, ఇట్ అనేది ఒక ఫ్యామిలీగా ఉంటుంది అనమాట. అంటే సపోజ్ వాంట్ టు, నేను చెప్పాను కదా ఒక వీడియోలో, వాంట్ టు ఐ, వి, యు, దేకి వాంట్ వస్తుంది, వాంట్ టు వస్తుంది. హీ, షీ, ఇట్ అనేది వాంట్స్ వస్తుంది, వాంట్స్. ఇక్కడ కూడా ఐకి యామ్ వస్తుంది. ఓకే, ఈ ఇంగ్ ఫామ్ దానికే ఐకి యామ్ వస్తుంది. మిగతాది ఏది తీసుకున్నా సరే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కావచ్చు, ఏదైనా సరే ఐ, వి, యు, దేకి కామన్గా వచ్చేస్తుంది. హ్యావ్ అనేది వస్తుంది. హీ, షీట్ అనేది హ్యాజ్ వస్తుంది. అదే పర్ఫెక్ట్ టెన్స్ దాంట్లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ దానికి. ఇక్కడ ఐకి యాము, ఐ, వి, యు, దేకి హార్ వస్తుంది. హీ, షీట్ అనేది ఈజ్ వస్తుంది. ఇక్కడ మనం సబ్జెక్ట్స్కి కామన్గా ప్రతి ఒక్కరికి తెలియాల్సింది సబ్జెక్ట్స్ ఎన్ని? 7. అవి పర్ఫెక్ట్గా రావాలి. తర్వాత ఈజ్, ఎంఆర్ వస్తుంది. అవి ఏ సమయంలో ఉపయోగించాలి? సబ్జెక్ట్స్ని బట్టి ఉపయోగించుకోవాలి ఈజ్, ఎంఆర్ అనేది. తర్వాత ఇంగ్ ఫామ్ అనేది, వెర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది కామన్గా. ఓకే, సపోజ్ వెళ్తూ ఉంటాను ఏమంటారు? గో అంటారు, ఇంగ్ వస్తుంది అనమాట. దానికి ఇంగ్ అనేది యాడ్ చేస్తే అది ఇంగ్ ఫామ్ అయింది. గోయింగ్, స్లీపింగ్, రన్నింగ్, జంపింగ్, ఇవన్నీ కూడా ఇంగ్ ఫామ్ వస్తుంది. ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్. అలాగే మీ అందరికీ ఒక అవగాహన వచ్చి ఉండాలి. ఐఎమ్ బిజీ అని అంటాం. ఐఎమ్ బిజీ అన్నప్పుడు మరి ఇంగ్ ఫామ్ రాలేదు కదా, అదే ఐఎమ్ బిజీయింగ్ అని అన్నాం కదా. ఐఎమ్ బిజీ అని ఎందుకు అంటాం అన్నప్పుడు మనం ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఏంది? ఒక ప్రదేశంలో ఉన్న, ఒక స్థితిలో ఉన్న సందర్భంలో ఈ విధమైన ఇంగ్ ఫామ్ రాకుండా సెంటెన్స్ అనేది ఫామ్ అవుద్ది. అంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను, నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఇలాంటి టైంలో కూడా ఉపయోగిస్తాం. ఐఎమ్ ఎట్ హోమ్ అని, లేకపోతే ఐఎమ్ బిజీ అని. ఓకే, ఇలా స్థితిలో అంటే నేను ఒక ఫ్రీగా ఉన్నాను, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, లేదు నేను ఇప్పుడు బాధలో ఉన్నాను అలాంటి టైంలో. లేకపోతే నేను ఇప్పుడు ఒక డాక్టర్నను, ఒక లాయర్నను, ఒక ఇంజనీర్ను, ఇలా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కూడా చెప్పే టైంలో కానీ స్థితి అంటే నేను బాగున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, లేకపోతే నేను అనవిహంగా ఉన్నాను అన్న టైంలో కూడా ఇది వస్తుంది అనమాట. దానికి ఏ లేదు, జస్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఈజీఎంఆర్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, అంతే, ఏ లేదు. ఓకే, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్కి ఈ 2 స్ట్రక్చర్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ లేదు. నేను చెప్పాను కదా సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేది 7 ఉంటాయని. ఓకే, ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఆఫీస్ వర్క్ అంటే నేను ఆఫీస్ పని చేస్తూ ఉన్నాను. నేను ఆఫీస్ పని చేస్తాను అంటే అది టెన్స్ వేరు. నేను ఆఫీస్ పని చేశాను అంటే అది వేరు టెన్స్. ఇక్కడ చేస్తూ ఉన్నాను, మనం టెన్సెస్ ఏది చూసుకుంటున్నాం? కంటిన్యూస్ టెన్స్ కదా. సో కంటిన్యూస్ అంటే ఏంది? చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నాను, ఐ యామ్ డూయింగ్. నువ్వేం చేస్తున్నావు? ఆఫీస్ వర్క్. నేను ఆఫీస్ పని చేస్తూ ఉన్నాను. డూయింగ్ అనేది ఇక్కడ వెర్బ్. ఓకేనా? నెక్స్ట్ మేము సెకండ్ది వచ్చేసి వీఆర్
మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వి అంటే మేము వస్తుంది, మనము వస్తుంది. ఓకే, వికి ఆర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏంది వెయిట్ చేస్తాం. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. వెయిటింగ్, వీఆర్ వెయిటింగ్. ఓకే, ఫర్ ద బస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్. మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము వెయిట్ చేసాము అంటే అది పాస్ట్ కింద వస్తుంది. మేము వెయిట్ చేస్తాము అంటే అది ఫ్యూచర్ కింద వస్తుంది. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము అంటే ప్రజెంట్ అంటే ఈరోజు అనేది గుర్తుంచుకోండి. సింపుల్. ప్రస్తుతం, ఈ టైంలో అనేది గుర్తుంచుకోండి. సింపుల్. గుర్తుంచుకోవాలంటే ప్రజెంట్ అంటే ఈరోజు లేదా ఇప్పుడు, ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఈ టైంలో అని గుర్తుంచుకోండి. సింపుల్. మీరు కాలేజీకి వెళ్తున్నారు అనేదని ఏమంటారు ఇక్కడ? మీరు కాలేజీకి వెళ్తారా? మీరు కాలేజీకి వెళ్తారు అంటే అది ఫ్యూచర్ వస్తుంది. మీరు కాలేజీకి వెళ్ళారు అది పాస్ట్లో వస్తుంది. మీరు కాలేజీకి వెళ్తున్నారు అంటే ప్రస్తుతం వెళ్తున్నారు కాబట్టి దాన్ని ఏమంటారు? యు ఆర్ గోయింగ్ టు కాలేజ్ అని అంటారు అనమాట. ఓకే, వాళ్ళు ఇప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. ఫోర్త్ సబ్జెక్ట్ ఏంది? దే. ఓకే, IVU డే. ఓకే, డేకి ఆర్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించారనుకో, ఐ ఒక్క దానికి యామ్ వస్తుంది, VU డేకి ఆర్ వస్తుంది అనమాట. ఓకే, వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్. ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉన్నారు. ఓకే, ఇది ఆడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడారు అంటే పాస్ట్, ఫ్యూచర్లో అంటే ఆడతారు అని. వాళ్ళు టెన్నిస్ ఆడతారు. అది రేపా, ఎల్లుండా, వచ్చే వారం అనేది దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే, దాన్ని బట్టి మన టెన్స్ అనేది మాట్లాడాలి. ప్రజెంట్ కాబట్టి దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. నౌ అనేది ఉపయోగించాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఎక్కడైనా ఉపయోగించు, ఫస్ట్ అయినా లాస్ట్ అయినా మనం ఎక్కడైనా నవ్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఓకే, వారు ఇప్పుడు దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, లేకపోతే నౌ దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ అని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? మన ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం అతను నడుస్తూ ఉన్నాడు. హీ ఈజ్ వాకింగ్. అతను నడుస్తూ ఉన్నాడు. అతను నడుస్తాడు, లేకపోతే అతను నడిచాడు అనేదాన్ని ఆ టెన్స్ వేరుగా ఉంటుంది. పాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ కింద వస్తుంది. షీ ఈజ్ కమింగ్. ఆమె వస్తూ ఉన్నది. షీ ఈజ్ కమింగ్, హీ ఈజ్ కమింగ్ అనేది వాడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. నౌ ఇట్ ఈస్ రైనింగ్. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, కురుస్తూ ఉంది అని అంటాం అనమాట. నేను ఇంట్లో ఉన్నాను. ఐఎమ్ ఎట్ హోమ్. ఐఎమ్ ఎట్ హోమ్. నేను ఇంట్లో ఉన్నాను. ఐఎమ్ ఎట్ హోమ్. ఇక్కడ మీరు గమనించారా? ఇదేంది? ఇన్ఫార్మ్ రాలా. ఓకేనా? నేను ఇంట్లో ఉన్నాను అనేది చూద్దాం అన్నమాట. ఓకేనా? ఇది ఒక పొజిషన్. మేము బిజీగా ఉన్నాం. వీఆర్ బిజీ. నేను ఇందాక చెప్పాను కదా, ఒక స్థితిలో కానీ చెడ్డవాడివి, యు ఆర్ బ్యాడ్ అనేది ఉపయోగిస్తాం. షీకి ప్రెట్టి. ఆమె చాలా అందంగా ఉంది. షీ ఈజ్ ప్రెట్టి. ఆమె అందంగా ఉంది. హీ ఈజ్ ఏ డాక్టర్. అతను ఒక డాక్టర్. అతను ఒక డాక్టర్. అతను ఒక లాయరు. ఇలా ఏదైనా ఒక వృత్తిలో ఉన్న వృత్తిలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, షీఈ్ ఫైన్ అంటాం అలాంటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఏదన్నా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మనం ఉపయోగిస్తాం అన్నమాట. మనం వీటితో పాటు కొన్ని డైలీ కొన్ని వర్క్ ఫార్మ్స్ కనుక నేర్చుకోగలిగితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనకు తెలిసి నేను రాయలేదు, ఎందుకంటే గో ఇలాంటి చిన్న చిన్నవి మనకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. కొన్ని ఎందుకంటే మనం ఎంత బాగా బిల్డ్ చేసుకోగలిగితే వొకాబులరీ వెబ్ ఫార్మ్స్, మనం సెంటెన్స్ అనేది అంత బాగా ఫామ్ చేయొచ్చు. సో అలా కొన్ని నేను చెబుతున్నాను. డైలీ కొన్ని, ప్రతి వీడియోలో కొన్ని వెబ్ ఫార్మ్స్. ఇష్టం ఉన్న వాళ్ళు ఓకే, తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు, ఇబ్బంది లేదు, మీ ఇష్టం. చూడండి, మీకు నచ్చితేనే చూడండి, లేకపోలేదు వెబ్ ఫార్మ్స్ కనుక. ఓకే, టెన్సెస్ పరంగా ఇంకా
బాగా వేరే వీడియోలో చూతాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒక్కటే చెప్పాను. అవి ఎలా యూజ్ చేయాలి, 2 సిచ్యువేషన్స్లోనే యూజ్ చేయాలి. ఇంగ్ ఫామ్ ఒకటి ఎప్పుడు వస్తుంది, ఇంగ్ ఫామ్ లేకుండా ఎలా కంటిన్యూస్ టెన్స్ వస్తుంది అనేది చెప్పాను. ఓకే, ఈ వెబ్ ఫామ్స్ కూడా నేర్చుకోగలిగితే కొంచెం బాగా మనకి ఇంగ్లీష్ అనేది వొకాబులరీ అనగా, వెబ్ ఫామ్స్ అనగా, గ్రామర్ అంతా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మంచిగా మనం మాట్లాడగలుగుతాం. సో టాపిక్లోకి వెళ్తే వెబ్ ఫామ్స్. బెట్ అంటే ఉసుగొల్పటం అనమాట. నువ్వు నన్ను ఉసుగొల్పావు, లేకపోతే ఆమె అతన్ని ఉసుగొల్పింది అని అంటాం కదా, బెట్ అంటారు. అబాలిష్ అంటే రద్దు చేయటం. ఇప్పుడు సపోజ్ ఎక్కువగా ఏదన్నా యాక్ట్స్ ఉంటాయి, వాటిని అబాలిష్ చేస్తూ ఉంటారు, అబాలిష్ యాక్ట్స్ అంటారు, వాటిని రద్దు చేయటం అంటారు అనమాట. అబ్స్కాండ్ అంటే పారిపోవు. ఓకే, నెక్స్ట్ అమెండ్ అంటే సవరించడం. సహజంగా ఏదన్నా యాక్ట్స్ ఉంటే వాటిని దాన్ని సరిచేయటం అని అంటుంది, సవరించారని అమెండ్ అంటారు. అవేల్ అంటే వాడుకోవటం, వాడుకోరు అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి బ్యాంకు ఈ వాడుకోండి అవైల్ యువర్ లోన్స్ అని అంటారు. ఓకే, అవైల్ అంటే వాడుకోండి. బ్లేమ్ అంటే నిందించు. కంపెల్ అంటే బలవంతం చేయు. నెక్స్ట్ కన్సాలిడేట్ అంటే పోటీగా చేయు. నువ్వు ఒక డేటా ప్రిపేర్ చేస్తావు, వేరే ఒక డేటా ప్రిపేర్ చేస్తావు, వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి పోటీగా చేసి పంపమంటారు. ఓకే, వాటిని కన్సాలిడేట్ అంటారు. డిమాలిష్ అంటే పడగొట్టడం అనమాట. ఏదైనా ఒక ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తారు, డిమాలిష్ చేయమంటారు. అప్పుడు పడగొట్టమంటారు అనమాట, పడగొట్టేస్తాయి. వాటిని డిమాలిష్ అంటారు. డిస్క్లోజ్ అంటే బహిర్గతం చేయటం అనమాట. డిస్క్లోజ్ అంటే బహిర్గతం చేయటం. ఓకే, తర్వాత ఎగతాళి చేయటం. ఇట్లాంటి ఫ్లీరు, జీరు ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. బట్ మనకు తెలిసిన వాటి వరకు పెట్టుకోగలిగితే ఓకే. ఎగతాళి అనే దాన్ని మనం ఏమంటారు అనేది మనం ఏమంటే వచ్చేస్తుంది, మనకు వచ్చింది మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేవి 2 lakhs దాకా ఉంటాయి, ఎన్నో ఉన్నాయి డిక్షనరీలో. అవన్నీ రావాలంటే కష్టం. కాబట్టి జస్ట్ మనకి మనిషికి తెలిసింది 2000, 3000 కన్నా ఎక్కువ తెలియదు ఏ మనిషికైనా సరే. ఓకే, తర్వాత హల్ అంటే పుట్టు తీయటాన్ని. ఓకే, నెక్స్ట్ ఇనాగ్రేట్ అంటే ఆరంభించడం. ఏదన్నా ఒక ఆఫీస్ని ఇనాగ్రేట్ చేయటం, ఏదన్నా వాటిని ఇనాగ్రేట్ అంటారు. ఓకేనా. లీర్ అంటే కనుగొట్టు. ఒబే అంటే పాటించు. సపోజ్ ఒబే ట్రాఫిక్ రూల్స్ అంటారు. సహజంగా పోలీస్ వాళ్ళు అక్కడ బోర్డ్స్ మీద రాస్తూ ఉంటారు, అంటే వాళ్ళ ట్రాఫిక్ రూల్స్ని పాటించమని. ఇలా మనం డైలీ కొంత వెబ్ ఫామ్స్, అలాగే వొకాబులరీ, అలాగే టెన్సెస్, అలాగే హెల్పింగ్ వర్బ్స్, ఏంది ఈ టైం అని ఎలా చెప్పాలి, ఆర్టికల్స్ ఏ టైంలో ఉపయోగించాలి, ఇవన్నీ మనం నేర్చుకోగలిగితే ఈజీగా మనకి ఇంగ్లీష్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ముఖ్యంగా మీరు వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే. ఓకేనా, అందరికీ బాయ్ అండి.